గా మారబోతోంది ముందు ముందు. ఇక ఇక మరో ప్రధానమైనటువంటి వార్త ఏమిటయ్యా అంటే భార్యను ముక్కలు చేసి మూసీలో పడేసిండు. ఇంత దారుణమైనటువంటి వార్త ఇదంటే నిజంగా అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశంలో మొత్తం చూస్తూ ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్లు విపరీతంగా భార్య భర్తను కావచ్చు, భర్త భార్యను కావచ్చు, ఇలా వాయు వరుసలు లేకుండా అయితే భయంకరంగా అయితే ఇవైతే క్రైమ్ అయితే జరుగుతుంది. అయితే హైదరాబాద్లో ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ మేడిపల్లిలో జరిగింది ఈ దారుణము. అయితే ఈ దారుణం ఎంత పాశవికంగా జరిగింది అంటే తన భార్య అంటే ఆమె కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే తరచుగా ఆమె ఫోన్ కాల్స్ ఊకే మాట్లాడుతుంది అన్న కోణంలో ఆ ఒక్క పాయింట్ ఆమెపై అనుమానానికి దారితీసింది. అయితే ఈ అనుమానంతో తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భర్త అయితే ఆమెను అనుమానించి ఆమెను మంచి పథకం ప్రకారమే ఆమెను మట్టు పెట్టడం జరిగింది అన్నట్టు. మట్టు పెట్టిన తర్వాత కూడా ముందుగానే ఆక్సా బ్లేడ్ అనేది పెట్టుకొని ఆక్సా బ్లేడ్ సహాయంతో అతను ఆమెను పూర్తిగా ముక్కలుగా చేసి పార్ట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి మూసీలో కలిపే ప్రయత్నం కూడా చేశాడు అతను. అంత దారుణంగా అంటే పార్ట్స్ కిందగా కట్ చేసి ఆ విధంగా మూసీ నదిలో మురికి నీరు పారే ఆ నదిలో ఆమె యొక్క శరీర భాగాలను ఆ విధంగా పాడేయడానికి ప్రయత్నించారు. నిజంగా మొత్తం కలియుగం అంటే ఏందో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. నిజంగా మన భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ ఏ దేశంలో లేనటువంటి క్రైమ్ రేట్ మాత్రం భారతదేశంలో విస్తారంగా జరుగుతుంది. ఎంత భయంకరంగా అంటే నిజంగా అదొక సిగ్గుమాలిన వ్యవహారం అని చెప్పుకోవాలి. ఇక చూడొచ్చు మీరు దీనికి ఆల్టర్నేట్ గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భార్యను భర్త ముక్కలు చేసింది.